ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్ని మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పార్లమెంట్లో కాదా పార్లమెంట్ ఎక్కడ చేస్తున్నాయంటే ఈరోజు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2018 మార్చిలో జరిగినటువంటి ఎగ్జామినేషన్ రిజల్ట్ని సెకండ్ ఇయర్ వాళ్ళకి ఈరోజు గౌరవనీయులైనటువంటి మన మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా రిలీజ్ చేయబడింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ విజయ్ చౌదరి గారికి, అదేవిధంగా ఎంపీ గారికి, అధికారులకి, కంట్రోలర్ ఎగ్జామ్స్కి ఇచ్చేసిన పత్రికా విలేకరులకి అందరికీ కూడా నా నమస్కారాలు. మరి ఇప్పుడు అందరూ కూడా తల్లిదండ్రులు, పిల్లలు ప్రతి ఒక్కరు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి గౌరవనీయులైనటువంటి మంత్రివర్యుల వారికి ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ సంబంధించినటువంటి విశేషాలని మీ అందరికీ అందించవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా నమస్కారం. ఏదైతే ఈరోజు ఇంటర్మీడియట్ సంబంధించిన సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రాజమండ్రి నగరంలో పెట్టుకోవడం జరిగింది. ఈ ఇంటర్మీడియట్ సంబంధించి వివరాలు కూడా కొన్ని ముందు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి ఫస్ట్ టైం ఒక రికార్డ్ టైంలో కేవలం 24 డేస్లో ఎగ్జామినేషన్స్ సంబంధించిన రిజల్ట్స్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. మనం ఎగ్జామినేషన్ షెడ్యూల్ చెప్పిన రోజే ఈ డేట్ అనౌన్స్ చేశాం. 12న రిజల్ట్స్ ఇస్తామని చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఇప్పుడు మనం రిజల్ట్స్ రిలీజ్ చేసుకుంటా ఉన్నాం. మొత్తం ఈ 2018 సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించి టోటల్ 4,84,889 మంది పిల్లలు ఈ ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యారు. వాటిల్లో రెగ్యులరు, ప్రైవేట్ కూడా ఉన్నాయి. రెగ్యులర్ వచ్చి 4,41,359, ప్రైవేట్ వచ్చి 48,530. ఇందులో పర్సంటేజ్ ఆఫ్ పాస్ తీసుకుంటే 73.33 వచ్చింది. ఇది లాస్ట్ ఇయర్ పర్సంటేజ్ కంటే కొంచెం తక్కువ. ముఖ్యంగా ఈసారి ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ముందు నుంచి కూడా చాలా స్ట్రిక్ట్గా అండర్ సీసీ కెమెరాస్ సర్వేలెన్స్లో మొత్తం కూడా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ కానీ లేకపోతే ఇతర ఇన్సిడెంట్ జరగకుండా చాలా స్మూత్గా కూడా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. మొత్తం 1,423 సెంటర్స్లో ఈ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేశాం. మరి ఇంకా యాజ్ యూజువల్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ మిగతా అన్ని టీమ్స్ కానీ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఈ ఎగ్జామినేషన్స్ అన్ని కూడా సూపర్వైజ్ చేశారు. ఈ రిజల్ట్స్ అనాలిసిస్ కూడా తీసుకుంటే ఒకసారి టాప్ 3 డిస్ట్రిక్ట్స్ ఏదైతే హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చాయో ఆ 3 జిల్లాలు వరుసగా కృష్ణా, 2 నెల్లూరు, 3 గుంటూరు. కృష్ణా వచ్చి 84%, అలాగే నెల్లూరు వచ్చి 77%, గుంటూరు వచ్చి 76%. అలాగే ఈ లాస్ట్ 3 డిస్ట్రిక్ట్లు కూడా అన్నిటికంటే లోయెస్ట్ కడప వచ్చింది, అది 59%. అలాగే సెకండ్ వచ్చి శ్రీకాకుళం, అది 65. థర్డ్ వచ్చి అనంతపూర్, అది 68. మనం ఎవ్రీ ఇయర్ కూడా తీసుకుంటాం ఈ టాప్ 3 డిస్ట్రిక్ట్స్. అలాగే లాస్ట్ వచ్చిన 3 డిస్ట్రిక్ట్స్ కూడా అందులో ఈసారి కడప, కృష్ణా వచ్చి ఫస్ట్ వచ్చింది, కడప వచ్చి లాస్ట్ వచ్చింది. డిస్ట్రిక్ట్ వైజ్ హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ అమంగ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్. మనకి ఇంటర్మీడియట్లో ఈ గవర్నమెంట్ అలాగే ఎయిడెడ్ తర్వాత ప్రైవేట్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్లో కూడా హైయెస్ట్ పర్సంటేజ్ కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. అందులో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో హైయెస్ట్ వచ్చింది
ఫస్ట్ విజయనగరం 80%, సెకండ్ నెల్లూరు, శ్రీకాకుళం ఈ రెండు కూడా సమానంగా వచ్చాయి 70%. 3 చిత్తూరు వచ్చింది, దీనికి 65%. అలాగే లీస్ట్ పర్సంటేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో లాస్ట్ విశాఖపట్నం వచ్చింది, ఇది 47%. ఆ తర్వాత 2 అనంతపూరు, కడప 2 కూడా సమానంగా 53%తో సెకండ్ పొజిషన్లో ఉన్నాయి. అలాగే థర్డ్ లిస్ట్ వచ్చింది గుంటూరు 56%, ఇది గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో. అలాగే హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో చిత్తూరు అండ్ వెస్ట్ గోదావరి హైయెస్ట్ వచ్చింది 66, సెకండ్ వచ్చి కృష్ణా వచ్చింది 65, థర్డ్ వచ్చి అనంతపూర్ వచ్చింది 52. అలాగే లీస్ట్ పర్సంటేజ్ ఈ ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో లోయెస్ట్ వచ్చి విజయనగరం వచ్చింది 37%, అలాగే ప్రకాశం 40% వచ్చింది, కర్నూలు థర్డ్ 44% వచ్చింది. మనం లాస్ట్ ఇయర్ మనం చెప్పుకున్నాం ఎగ్జామినేషన్ ముందే. ఈ సంవత్సరం నుంచి మనం ఈ గ్రేడింగ్ సిస్టమ్ పెడతా ఉన్నాం. గ్రేడింగ్ సిస్టమ్ పెడుతున్నాం కాబట్టి ఈ ఫస్ట్ ఇయర్ వరకు గ్రేడింగ్ సిస్టమ్ ఇస్తున్నాం. సెకండ్ ఇయర్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మార్క్స్ ఇచ్చాం కాబట్టి ఈ ఒక్క సంవత్సరం సెకండ్ ఇయర్ వాళ్ళకి మార్క్స్ అనౌన్స్ చేస్తున్నాం, గ్రేడింగ్ ఇవ్వట్లేదు. అట్లాగే ఈ కంపారిజన్ కూడా మనకి 2017 అలాగే 2016లో 2015 వరుసగా 4 years అనాలిసిస్ కూడా ఒకసారి మనం టోటల్ ఎంతమంది అపీర్ అయ్యారు, ఎంతమంది పాస్ అయ్యారు, ఎంత పర్సంటేజ్ కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 2015 మొత్తం టోటల్ క్యాండిడేట్స్ అపీర్ అయితే 4,03,496. మొత్తం క్యాండిడేట్స్ పాస్ అయింది 2,90,789. పాస్ పర్సంటేజ్ వచ్చి 2015 వచ్చి 72% వచ్చింది. ఇది 2016లో 4,11,941 మంది అపీర్ అయితే 3,03,934 పాస్ అయ్యారు, 74% వచ్చింది. అలాగే 2017లో 4,29,586 మంది అపీర్ అయితే 3,30,946 మంది పాస్ అయ్యారు, ఇది 77%. లాస్ట్ ఇయర్ 77% వచ్చింది. ఇది లేటెస్ట్ ఇందా మనం చెప్పుకున్నాం. 4,41,359 మంది అపీర్ అయితే 3,23,645 మంది మొత్తం పాస్ అయ్యారు, ఇది 73%. ఇది జనరల్. అలాగే వొకేషనల్ కూడా సేమ్ అలా అదే విధంగా పర్సంటేజ్ 2015 64%, 2016 71%, 2017 69%, ఇప్పుడు వచ్చి 67% ఈ వొకేషనల్లో వచ్చింది. ఇంకా వీటితో పాటు మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ సప్లిమెంటరీకి సంబంధించి ఇతర ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అవి కూడా చెప్తా ఉన్నాం. ఈ సప్లిమెంటరీకి సంబంధించి ఏదో ఎవరైనా మళ్ళీ రాయాలనుకుంటే వాళ్ళు లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ ఎగ్జామినేషన్ మొత్తం ఇది జూన్ 2018కి సంబంధించి 21/4 లాస్ట్ డేట్. ఈ ఎగ్జామినేషన్ వచ్చి 14/5/2018లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం. దీనికి సంబంధించి ఎవరైనా ఈ ఫీజు కట్టుకోవడానికి 21/4 ఇస్ ద లాస్ట్ డేట్. మొత్తం ఎన్ని వెబ్సైట్ 44 వెబ్సైట్స్లో ఈ రిజల్ట్స్ అన్ని కూడా పెడతా ఉన్నాం. ఆ వెబ్సైట్స్ అన్ని కూడా మీకు ప్రెస్కి ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అవన్నీ కూడా డీటెయిల్స్ మీకు ఆ పాస్వర్డ్ రిలీజ్ చేసిన తర్వాత మిగతా డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అయ్యో దాంట్లో లేవు కదా, వాళ్ళకి పాస్వర్డ్ ఇస్తే వాళ్ళకి మెయిన్
వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పాస్ చివరికి వస్తుంది. గర్ల్స్ హవా బాగుంది సార్. గర్ల్స్ హవా హైయెస్ట్ మార్క్స్ సీట్లు ఇచ్చేస్తాం. అక్కడ ఆఫీసులకు చెప్పండి. కాదు మీకు పాస్వర్డ్ చేస్తే మీరు రాసుకోరు. ముందు అవి చెప్పినాక పాస్వర్డ్ రిలీజ్ చేద్దాం. ఎవరికి హైయెస్ట్ మార్క్స్ అవన్నీ అదే అవి మొత్తం అవి చెప్పినాక ఏమన్నా పాస్వర్డ్ ఇస్తే మీరు ఎవరు ఇంక రాసుకోరు. ప్రెస్ నోట్ ఇచ్చేస్తా అంతా ఇస్తున్నాం. ముందు నోట్ చెప్పాక అప్పుడు పాస్వర్డ్ ఆఖరిలో. మీరు ఎవరు వినరు ఇంకా అది సార్ సార్ మన కాలేజెస్ చెప్పము కానీ కాలేజ్ చెప్పము. మామూలుగా గ్రూప్ వైజ్ కూడా టాప్ 10 క్యాండిడేట్స్ ఈ సెకండ్ ఇయర్లో జనరల్లో వచ్చిన మొత్తం కూడా ఉన్నాయి. అంటే మొత్తం 10 క్యాండిడేట్స్ అంటే పేర్లు మీకు చాలా ఎక్కువది కాబట్టి నేను 1, 2 చెప్పి మిగతాది మీకు అంత లిస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు ఎంపీసీ గ్రూప్లో ఫస్ట్ నెంబర్ 1 వచ్చి కోనం తేజ వర్ధన రెడ్డి 992. ఇది హైయెస్ట్ మార్క్స్ ఎంపీసీలో. నెంబర్ 2 వచ్చి ఆఫ్రాన్ షేక్ 991 సెకండ్ వచ్చింది. థర్డ్ వచ్చి వాయలపల్లి సుష్మా 990. ఇది ఎంపీసీలో ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇట్లా మొత్తం 10 నేమ్స్ ఉన్నాయి. ఆ మిగతా నేమ్స్ మీకు మొత్తం లిస్ట్ ఇస్తాం. అలాగే బైపీసీలో ఫస్ట్ వచ్చి ముక్కు దీక్షిత 990. సెకండ్ వచ్చి నారపనేని లక్ష్మీ కీర్తి 990. 3 వచ్చి కురుబ షిన్యత 990. ముగ్గురు అమ్మాయిలు వచ్చారు అక్కడ. బైపీసీ ముగ్గురు అమ్మాయిలే. అలాగే ఎంఈసీలో వచ్చి ఫస్ట్ వచ్చి పోరూరు నిశాంత్ కృష్ణ 982. సెకండ్ వచ్చి డి మీనా 981. థర్డ్ వచ్చి గుడివాడ నాగ వెంకట అభిషేక్ 981. సిఈసిలో ఫస్ట్ వచ్చి కాదంబరి గీత ఫస్ట్ 968. సెకండ్ వచ్చి అదులాపురం సెల్వరాజ్ ప్రియా 966. కాసా శ్రీరామ్ 964. ఇది సిఈసిలో. అలాగే హెచ్ఈసిలో ముద్దా గీత 966. బొమ్మిడి లావణ్య 952. పప్పు సత్యనారాయణ 949. ఆడపిల్లలదే విజయం. మొత్తం యాజ్ యూజువల్గా కృష్ణాలో 85 ఆడపిల్లలు, 80 గర్ల్స్దే హైయెస్ట్ పర్సంటేజ్. మా కమిషనర్ గారు కూడా అది స్పెషల్గా హైలైట్ చేయండి సార్ అని చెప్తా ఉన్నారు. మొత్తం పర్సంటేజ్ తీసుకుంటే కూడా టాప్ డిస్ట్రిక్ట్స్లో కూడా కృష్ణాలో 85% గర్ల్స్, బాయ్స్ వచ్చి 83%. నెల్లూరులో 80%, బాయ్స్ 74%. గుంటూరులో గర్ల్స్ 80%, బాయ్స్ 72%. ఆఖరి వచ్చిన కడపలో లాస్ట్ వచ్చిన కడపలో కూడా గర్ల్స్ వచ్చి 67% పాస్ అయ్యారు, బాయ్స్ వచ్చి 51% పాస్ అయ్యారు. అలాగే గవర్నమెంట్ కాలేజెస్లో సార్ విజయనగరం 80%, నెల్లూరు గర్ల్స్ అది గవర్నమెంట్ కాలేజెస్ అదే గర్ల్స్. అలాగే గవర్నమెంట్ కాలేజీలో కూడా తీసుకుంటే విజయనగరంలో హైయెస్ట్ వచ్చింది 80% గర్ల్స్, నెల్లూరులో 70% వచ్చింది. అలాగే శ్రీకాకుళంలో 70% వచ్చింది. ఎయిడెడ్లో కూడా చూస్తే చిత్తూరు 66%, వెస్ట్ గోదావరి 66, కృష్ణా 65. ప్రైవేట్లో చూసుకుంటే కృష్ణా 86, నెల్లూరు 80, గుంటూరు 79. ఇది ఈ బాలికలకి అలాగే మిగతా వాళ్ళకి సంబంధించిన అనాలిసిస్. ఇప్పుడు ఆ పాస్వర్డ్ రిలీజ్ చేసుకున్నాం.
ఓకే, చెప్పండి సిలబస్. ఇది పాస్వర్డ్ వచ్చి $M18 రోమన్ లెటర్స్. సెకండ్ ఇయర్ %. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, $M18 సెకండ్ వచ్చి రోమన్ 11 YR %. ఇది పాస్వర్డ్. ఎవరైతే ఈ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్లో పాస్ అయ్యారు, అలాగే బెస్ట్ పర్సెంట్ వచ్చాయో వాళ్ళందరూ కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఎవరైతే ఫెయిల్ అయ్యి ఇంకా బెటర్మెంట్ కోసం వాటి కోసం సప్లిమెంట్ రాయాలనుకున్నారు కూడా స్టాఫ్ కూడా అభినందనలు చెప్పండి సార్. బాగా స్పీడ్ పెట్టారు. సప్లిమెంట్ రాసుకోవడానికి కూడా టైం అనౌన్స్ చేశాం కాబట్టి దానికి ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పిన కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే సందర్భంగా ఇంటర్మీడియట్ బోర్డు కూడా అభినందన తెలియజేయాలి. ప్రత్యేకించి కమిషనర్ గారికి, వాళ్ళ సిబ్బందికి, ప్రత్యేకించి ఈ 1423 సెంటర్స్లో ఏదైతే ఒక లక్షలాది మంది పిల్లలకు సంబంధించిన ఎగ్జామినేషన్ ఇంత స్మూత్గా ఎఫెక్టివ్గా కండక్ట్ చేశారో ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను.